నమస్తే. నేను మీ అశ్విని కుమార్. జీహెచ్ఎంసీ ఎన్నికలు మే నెలాఖరు జూన్‌లో ఉండొచ్చు 2026లో అని ప్రస్తుతానికి తెలుస్తోంది. అయితేనా మారచ్చు. జీహెచ్ఎంసీలో 300 వార్డ్స్ అవుతాయని, దాన్ని 3 కార్పొరేషన్ల కింద చేస్తారా? 150, 74, 76 లేదు 300 ఒకటేనా? ఇవన్నీ కూడా తేలాల్సిన విషయం ఉంది. ఈ లోపల రఫ్‌గా ఒక అనాలిసిస్ జీహెచ్ఎంసీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్ని నెంబర్ అని కాదు, ఏ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ జోన్స్లో ఏ పార్టీ గట్టి పట్టుంది, ఏ పార్టీ వీక్గా ఉంది, ఇవన్నీ ఒకసారి విశ్లేషించుకునే ముందు 2020లో డిసెంబర్లో ఎవరు ఊహించని రీతిలో బీజేపీ చాలా అద్భుతంగా ప్రదర్శించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అంతకుముందు 99 స్థానాలు గెలుచుకుంటే 55కి తీసుకొని వచ్చేసింది. 2020లో బీజేపీ 48 స్థానాలు కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 2015లో, అట్లాగే 2020లో కూడా 44 స్థానాలు రిటైన్ చేసుకుంది. కాంగ్రెస్ 2 స్థానాలకే పరిమితమైంది. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది. బీజేపీ ఈ మధ్య జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పుంజుకుంది, గతంగా అంటే బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసింది. బీఆర్ఎస్ మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్లో ఎప్పుడూ కూడా అర్బన్ ఓటర్స్ మా వైపే అని చెప్తూ ఉంటుంది. బీఆర్ఎస్ అట్లా పర్ఫామ్ చేయబోతోంది. దాన్ని క్లియర్గా మనం చూసుకుంటే సౌత్ జోన్ కొద్దిగా స్పీడ్గా చదువుతాను, లెంత్ వీడియో అవుతుంది కాబట్టి. ఓల్డ్ సిటీ సౌత్ జోన్లో అందరికీ తెలిసిందే, పాత బస్తీలో ఏఐఎంఐఎం చాలా డామినెంట్ పార్టీ అని చెప్పచ్చు. ఎందుకంటే దానికి చాలా స్ట్రెంత్లు ఉన్నాయి. స్ట్రెంత్స్ ఏంటి అంటే స్ట్రాంగ్ క్యాడర్ నెట్వర్క్ ఉంది, లాయల్గా మైనారిటీ ఓట్ బేస్ కూడా ఉంది, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తోంది. గత రెండిట్లో 44 స్థానాలు. ఎడ్జ్ మళ్ళీ ఓల్డ్ సిటీలో ఏఐఎంఐఎంకి చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కాంగ్రెస్కి బీజేపీకి చాలా పరిమితమైన లిమిట్ అని చెప్పచ్చు, స్కోప్ ఉంది ఇక్కడ. సెంట్రల్ హైదరాబాద్లో చార్మినార్, ఖైరతాబాద్, ముషీరాబాద్ ఇలా చూసుకుంటే డామినెంట్ పార్టీస్ కింద ఎవరినైనా చూద్దాము అంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి స్ప్లిట్ అవుతోంది. స్ట్రెంత్ బలాలు చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి క్యాడర్ ఉంది, కానీ ఈ ఎమ్మెల్యేల డిఫెక్షన్స్ ఇవంతా కూడా కొద్దిగా వీక్ చేస్తున్నాయి. కాంగ్రెస్ బాగా ప్రయత్నిస్తోంది, ప్రస్తుతం పుషింగ్ హార్డ్ అని చెప్పచ్చు. మంత్రుల్ని అందరినీ కూడా రంగంలో దింపి ఈ మధ్య మనం చూసాం జూబ్లీ హిల్స్ ఇలాంటివి గెలుచుకుంది. ఇక్కడ కొద్దిగా కాంగ్రెస్ ఈ నియోజకవర్గాల్లో ఖైరతాబాద్, ముషీరాబాద్ ఇట్లాంటివి చూసుకుంటే మొమెంటం గెయిన్ చేస్తోందని చెప్పచ్చు. బీఆర్ఎస్ గ్రౌండ్ లూజ్ అవుతోందని చెప్పచ్చు. వెస్టర్న్ జోన్ తీసుకుంటే మనం జూబ్లీ హిల్స్, మాదాపూరు, గచ్చిబౌలి, సైబరాబాద్, ఐటీ కారిడార్ ఇదంతా కూడా ఒకప్పుడు బీఆర్ఎస్కి బాగా పట్టున్న పార్టీ. కానీ ప్రస్తుతానికి జనవరి 2026 ప్రకారం ఇక్కడ డామినెంట్ పార్టీ కింద కాంగ్రెస్ మారుతోంది, ఎమర్జ్ అవుతోంది. రీసెంట్గా జూబ్లీ హిల్స్ బైపోల్లో గెలవటము, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గెలవటము, అలాగే అర్బన్ మిడిల్ క్లాసు వీళ్ళందరూ కూడా ఈ సివిక్ ఇష్యూస్ మీద బీఆర్ఎస్ మీద బాగా డిస్సాటిస్ఫై అయి ఉన్నారు. సో ఇక్కడ కొద్దిగా ఎడ్జ్ కాంగ్రెస్ కనబడుతోంది వెస్టర్న్ జోను. బీజేపీ ఉంది కానీ కొద్దిగా వీక్గా ఉంది ఈ జోన్స్ అంతా కూడా. నార్థన్ సబర్బ్స్ తీసుకుంటే మనం కూకట్పల్లి, కుతుబులాపూర్, మల్కాజ్గిరి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పచ్చు డామినెంట్ పార్టీ బీజేపీ. బలాలు ఏంటి అని చూస్తే కనుక 2020లో స్ట్రాంగ్ బేస్ ఉంది, 48 కార్పొరేటర్ స్థానాలు గెలుచుకుంది, ఇన్ఫ్లుయెన్స్ ఎక్స్పాండ్ చేసుకుంటోంది సబర్బ్స్లో కూడా. ఎడ్జ్లో చాలా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది బీజేపీకి. జీహెచ్ఎంసీ కనుక కార్పొరేషన్స్ 3 కింద హైదరాబాదు, సైబరాబాదు, మల్కాజ్గిరి ఈ 3 కార్పొరేషన్స్ కింద ఒకవేళ విడిపోతే క్లియర్ ఎడ్జ్గా బీజేపీ బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది ఈ జోన్లో. ఈస్టర్న్ జోన్ ఉంది, ఉప్పలు, ఎల్బీ నగరు, హయత్ నగర్. క్లియర్గా ఇక్కడ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. డామినేట్ పార్టీ పూర్తిగా పోటీ వీళ్ళిద్దరి మధ్య జరుగుతుంది. బలాలు చూసుకుంటే బీజేపీ ఎక్స్పాండ్ అవుతుంది, మళ్ళీ డ్రైవింగ్ చెప్పచ్చు. సబర్బన్ వార్డ్స్లో కాంగ్రెస్ ఈ అసెంబ్లీ ఎన్నికల మొమెంటాన్ని దీన్ని రన్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎడ్జ్ నెక్ టు నెక్ ఉండబోతోంది బీజేపీకి కాంగ్రెస్కి. బీజేపీ కొద్దిగా ముందుందని చెప్పచ్చు, ఎందుకంటే ఆర్గనైజేషన్స్ డెప్త్ ఇదంతా కూడా ఈ వార్డ్స్లో ఉంది. సో ఓల్డ్ సిటీ సౌత్ చూసుకుంటే ఎంఐఎం, సెంట్రల్ హైదరాబాదు కాంగ్రెస్, వెస్టర్న్ ఐటీ జోన్ చూసుకుంటే కాంగ్రెస్ ఎమర్జ్ అవుతుంది ఇక్కడ. నార్థన్ సబర్బ్స్ చూసుకుంటే బీజేపీ,
ఈస్టర్న్ జోన్ తీసుకుంటే బీజేపీ ఎడ్జ్లో ఉంది. రిస్క్లు ఏమైనా ఉన్నాయా, ట్రేడ్ ఆఫ్స్ ఇవన్నీ చూసుకుంటే కాంగ్రెస్ ఈ అర్బన్ మొమెంటాన్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బీజేపీ కార్పొరేటర్ల స్ట్రెంత్ నుంచి మేయర్ మెజారిటీ దాకా కన్వర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ ముఖ్యంగా ఈ డిఫెక్షన్స్, ఎమ్మెల్యేలంతా పార్టీలు మారటం, అట్లాగే గ్రేటర్ హైదరాబాద్లో యాంటీ ఇన్కంబెన్సీ కనబడుతుంది. అర్బన్ వార్డ్స్లో కొలాప్స్ అయ్యే రిస్క్ బాగుంది. ఎంఐఎం అయితే మాత్రం ఓల్డ్ సిటీ వరకు అయితే పరిమితమైంది. చాలా వరకు వినబడుతోంది మనకి రిజర్వేషన్స్ గురించి. బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా ఈ బీసీ రిజర్వేషన్స్ ఇవి జరిగితే గ్రేటర్ హైదరాబాద్లో ఎవరికి ఫేవర్గా ఉండొచ్చు? 2020లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో చాలా బీజేపీ ఎక్కువగా బీసీ కమ్యూనిటీస్ నుంచే కార్పొరేటర్లను గెలుచుకుంది. కాంగ్రెస్ ఓసీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళని నిలబెట్టింది ఎక్కువగా. సో అది బీసీ రిజర్వ్డ్ వార్డ్స్ అవుతే కనుక ఏమైనా అడ్వాంటేజ్ ఉంటుందా అనేది అయితే చూడాలి. లిమిట్ అయితే ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీకి లిమిట్లోనే అని చెప్పచ్చు. బీఆర్ఎస్కి బీసీ క్యాడర్ స్ట్రాంగ్ ఉంది, కానీ అదే కనబడుతోంది. గ్రేటర్ హైదరాబాద్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ మారటము, కింద క్యాడర్ వీక్ కూడా అయిందని చెప్పచ్చు. రిజర్వేషన్ స్ట్రక్చర్ అలా ఉండొచ్చు. ఒకవేళ ఈ బీసీలకి ఇదంతా అయితే 300లో 122 వార్డ్స్ దాదాపు అంచనా బీసీలకు రిజర్వ్ అయి ఉండొచ్చు. పెద్ద సింగిల్ లార్జెస్ట్ బ్లాక్ అని చెప్పచ్చు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ బీసీ లీడర్స్ని, బీసీ క్యాడర్స్ని సబర్బన్లో, అట్లాగే సెమీ అర్బన్ వార్డ్స్ అంటాం, కూకటపల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి, ఉప్పల్, వీటిల్లో బ్రహ్మాండంగా బీసీ క్యాడర్ని డెవలప్ చేసుకుంది బీజేపీ. కాంగ్రెస్ ఎస్సీ వార్డ్స్లో బాగా బలపడింది, కానీ బీసీ వార్డ్స్లో పడలేదు. సో ఈ బీసీ ఎస్సీ అయితే కనుక అడ్వాంటేజ్కి వచ్చేటప్పటికి బీజేపీకే కనబడుతుంది. ఒకవేళ రిజర్వేషన్స్ బీసీది అనేది కనుక గ్రేటర్ హైదరాబాద్లో ఇంప్లిమెంట్ అవుతుంది ఎన్నికల్లో. ఇంకా ఈ బీసీ పార్టీ కింద కూడా తెలంగాణలో మొత్తంలో కూడా బాగా వెళ్ళింది. బీసీ స్ట్రాటజీ వేసుకుంటూ వెళ్ళింది. ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే ఈ బీసీ మోర్చా మొబిలైజేషన్ ఇదంతా కూడా ఇక్కడ జేహెచ్ఎంసీ కనుక 300 డివిజన్స్ కింద విడిపోతే సబర్బన్లో బీసీ ఇవన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి, హెవీ వార్డ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇది బీజేపీని బాగా అనుకూలిస్తుంది కాంగ్రెస్ కన్నా కూడా. ఇంకా మూడోది ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి? బీజేపీ స్ట్రాంగ్ బీసీ ప్రజెన్స్ ప్లస్ అన్రిజర్వ్ వార్డ్స్, ఈ రెండు కూడా పెద్ద ఆపర్చునిటీ బీజేపీకి. కాంగ్రెస్కి ఎస్సీ వార్డ్స్లో గెయిన్ ఉంటుంది, బీసీ ఈ హెవీ జోన్స్లో డౌన్ ఉంటుంది. బీఆర్ఎస్కి బీసీ క్యాడర్ ఉండా కూడా వీకే ఉంది ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో. ఎంఐఎం అన్ఎఫెక్టెడ్, ఎందుకంటే రిజర్వేషన్స్ ఇవన్నీ వాళ్ళ బ్యాస్టన్ ఏం పెద్దగా మార్చవు. ఇంకా బీజేపీ టార్గెట్ ఏంటి ప్రస్తుతం జిహెచ్ఎంసీలో? టార్గెట్ 2020లో చూసాం, 20 వార్డ్స్ గెలుచుకోవచ్చు అనుకునే రంగంలో దిగింది. 4 నుంచి 20 అనుకుంది, 48కి వెళ్ళింది. ప్రస్తుతం టార్గెట్ ఏంటి? 100 వార్డ్స్ గెలుచుకోవాలని మేయర్ పోస్ట్ మీద కూడా కన్నేయాలి. దానికి ఒక పెద్ద స్ట్రాటజీ వేస్తోంది. ఆ స్ట్రాటజీ అంతా కూడా బూత్ లెవెల్ ఆర్గనైజేషను, 24 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఇదంతా కూడా, అట్లాగే జాతీయ స్థాయి లీడర్షిప్, అర్బన్ ఓటరు, జాతీయ స్థాయి లీడర్షిప్ గురించి ఇక్కడ తీసుకురావాలి మళ్ళీ ఒకసారి గ్రేటర్ హైదరాబాదులోని. అట్లాగే అర్బన్లో చాలామందికి ఈ సివిక్ ఇష్యూస్ మీద అసంతృప్తి ఉంది, దాన్ని ఓటుగా మలుచుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నిస్తోంది. సో బీజేపీకి కూడా గ్రేటర్ హైదరాబాద్లో సపోర్ట్ పెరుగుతోంది గ్రౌండ్ లెవెల్లో. కాంగ్రెస్కి మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ని మొత్తం తను తీసుకోవాలి, అర్బన్ హైదరాబాదులో తన ఓట్లుగా మలుచుకోవాలన్నది కాంగ్రెస్ ఎక్స్పెక్టేషన్. స్ట్రాటజీ కూడా ఈ జిహెచ్ఎంసీని అంతా కూడా రీస్ట్రక్చర్ చేస్తోంది, డివిజన్స్ని రీడ్రా చేస్తోంది, ఎలక్టోరల్ అడ్వాంటేజ్ని మ్యాక్సిమైజ్ చేసుకుంటానికి ప్రయత్నిస్తుంది. ఈ మధ్య జరిగిన ఈ అసెంబ్లీ ఎలక్షన్ గెయిన్స్ అన్నీ కూడా తనకు అనుకూలంగా సివిక్ పోల్స్లో మార్చుకోవాలన్నది ప్రయత్నిస్తోంది. దీనికి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అగ్రెసివ్ పుష్ ఈ అర్బన్లో, అట్లాగే ఎంఐఎం స్ట్రాంగ్ ఓల్డ్ సిటీలో, ఈ రెండింటిని దాటుకొని రావాలి. బీఆర్ఎస్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే గతంలో పర్ఫామ్ చేసినట్టు చేసినా చాలు అనుకుంటుంది ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ.
దానికి హైలైట్స్గా ఏం చెప్పబోతోంది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, ప్రాజెక్ట్స్, వెల్ఫేర్ స్కీమ్స్లో రంగంలోకి దిగచ్చు, క్యాడర్ని మొబిలైజ్ చేసుకుందామని బీజేపీ ఎక్స్పెన్షన్కి అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నిస్తుంది బీఆర్ఎస్. ఛాలెంజెస్ బాగా ముందున్నాయి. అర్బన్ ఓటర్స్ అంతా కూడా ఈ డ్రైనేజు, ట్రాఫిక్, ఈ సివిక్ మిస్మేనేజ్మెంట్ మీద బాగా అసంతృప్తితో ఉన్నారు. ఈ అర్బన్ ఓటర్స్ ఏమన్నా స్వింగ్ అవ్వచ్చు బీజేపీ వైపుకి. ఇది ఒక పెద్ద ఛాలెంజు బీఆర్ఎస్ పార్టీకి. ఇంకా ఎక్స్పాన్షన్ 300 డివిజన్స్ అవుతే ఇది ఎలియన్స్ చాలా ఇంపార్టెంటు. ఒకవేళ కాంగ్రెస్ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా, బీజేపీ ఏమన్నా జనసేన, టీడీపీ గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేయొచ్చు కొన్ని స్థానాల్లో అని వినబడుతోంది. ఆ ఎక్స్పాన్షన్స్, ఏలియన్స్ చాలా ముఖ్యము. అది మనం వేచి చూడాలి. ఇంకా అర్బన్లో డిస్సాటిస్ఫాక్షన్ బాగుందని చెప్పాను పదే పదే. ఈ సివిక్ ఇష్యూస్, రోడ్స్ కానీ, డ్రైనేజ్, ట్రాఫిక్ ఇవన్నీ కూడా ఇంక్యుబెంట్గా ప్రో ఇంకంపెన్సీ బీఆర్ఎస్ అన్నీ కూడా టేకేవే కింద చెప్పచ్చు. చాలా ముఖ్యమైనది పోలరైజేషన్ పాలిటిక్స్. ఈ పోలరైజేషన్ మొత్తం పాలిటిక్స్ మనం 2020లో చూసాము. బీజేపీ వర్సెస్ ఎంఐఎం కింద తీసుకురాగలిగింది బీజేపీ. బండి సంజయ్, యోగి ఆదిత్యనాథ్, అన్నామలై వీళ్ళందరూ ప్రచారానికి వచ్చారు. వీళ్ళందరూ కూడా ఒక పోలరైజేషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు కాబట్టే 48 స్థానాలు గెలుచుకోగలిగింది బీజేపీ. సో ఆ పోలరైజేషన్ పాలిటిక్స్ అనేది మనం చూడాలి. మళ్ళీ బీజేపీ ఎంఐఎం కింద కనుక తీసుకొని వస్తే బీజేపీకి గ్రేటర్ హైదరాబాద్ వరకు అడ్వాంటేజ్ కనబడుతోంది. ఫైనల్గా చెప్పాలంటే ఎంఐఎం ఓల్డ్ సిటీని హోల్డ్ చేసుకుంటుంది, బీజేపీ సబర్బ్స్ మీద ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ ఈ జూబ్లీహిల్స్లో గెలిచాక కొద్దిగా ఇటు గచ్చిబౌలి, మాదాపూరు, ఐటీ కారిడార్ వైపు ఇటువైపు ఎమర్జవుతూ వస్తుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే నెరేటివ్ కింద రాబోయే రోజుల్లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ వెస్టర్న్ పుష్ వర్సెస్ బీజేపీ నార్త్లో ఎక్స్పాన్షన్ కింద ఉండబోతోంది గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. ఎక్కడ ఎవరిని తక్కువ అంచనా వేయటానికి లేదు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేది అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా చూడబోతున్నాం. అదే పోటీ ఉంటుంది. 300 డివిజన్స్. ఎంఐఎం తన స్థానాలని తను నిలబెట్టుకుంటుంది ఖచ్చితంగా. వీళ్ళిద్దరిలో బీఆర్ఎస్ ఎక్కడ ఎవరిని దెబ్బ కొడుతుంది, ఎవరు ఎక్కువ, దాన్ని బట్టి పొత్తులు టీడీపీ, జనసేన, బీజేపీ ఉంటుందా, బీజేపీ ఒంటరిగానే వెళ్తుందా, కాంగ్రెస్ ఎవరితోనైనా కలుస్తుందా, దాన్ని బట్టి అభ్యర్థులు బట్టి మళ్ళీ అనాలిసిస్ మారచ్చు. థ్యాంక్ యూ.